దొరలు పెత్తందారుల భూములలో బోర్డులు పెట్టేటోళ్ళు ఎర్రన్నలు ఎర్ర జెండాలు పాతి పేదోళ్లకు పంచిపెట్టేటోళ్ళు ఉండే. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఏడ ఖాళీ జాగానొస్తే ఆడ బోర్డు పెడుతుర్రు. దిస్ ల్యాండ్ ఈజ్ బిలాంగ్స్ టు మైన్ అని బోర్డు పెట్టి చుట్టూ కంచె తిప్పుతుర్రు కబ్జాలకు అలవాటు పడ్డోళ్ళు. ఇప్పటికే అట్లా సర్కార్ భూములు బొచ్చడు కబ్జాలు పెట్టిర్రని సర్కార్ వాళ్ళు అనబట్టిర్రు. ఆఖరికి దేవుని మాన్యం భూములు కూడా ఇడుస్తలేరాయే. అందుకనే ఇగో ఇసొంటి ఇకమతి చేసింది గవర్నమెంట్. రైట్. ఇక దేవుని మాన్యం భూములకు రందేం లేనట్టే కబ్జాలు పెట్టేటోళ్లకు తావు లేకుండా చేసేటి ఇగరం చేస్తుంది తెలంగాణ గవర్నమెంట్. అవు మరి ముండ్ల కంచెలేసినా కబ్జాలు పెడుతుంటే చుట్టూ బునాదులు తిప్పినా కబ్జాలే పెట్టుడాయే. అందుకనే కబ్జా భూభాకాసులకు తావు కాకుండా ఉండేందుకు డిజిటల్ కంచేసే ఇగరం చేస్తున్నారు అన్నట్టు. ముందుగాల గుళ్ళు ఎన్నున్నాయి, గుళ్ళ పేరు మీద ఉన్న దేవుని మాన్యం భూములు ఎన్ని అనేటి లెక్కలు తీస్తారట అధికారులు. అటంక పొడిగెంత ఎడల్పెంత అద్దులేందనేటి అన్ని లెక్కలేసి కంప్యూటర్లకు ఎక్కిస్తారట. అంతేకాదు ఎవరన్నా పోయి దేవుని మాన్యం భూముల కడ్డీలు బాతినా చుట్టూ ఫెన్సింగ్ తిప్పినా భూములలో బోర్డులు పెట్టినా పునాదులు తీసి కంచెలేపినా ఎరకయ్యేటట్టు డీజే ట్యాగులు పెడతాడట కూడా. ఇదంతా చేసేటి బాధ్యతని అనంత టెక్నాలజీస్ అనేటి ఓ ప్రైవేటు సంస్థకు అప్పచెప్పిరట కూడా ఆల్రెడీ. మళ్ళీ ఎక్కువ రోజులేం కాదట, ఓ 3 నెలల్లోనే ఈ కార్యం ఒడిపించేటట్టు ఇకమతి చేస్తుడట గవర్నమెంట్ వాళ్ళు. తెలంగాణలో 87,000 ఎకరాల వరకు దేవుని మాన్యం భూములు ఉంటే అందులో మొదలు ఓ 40,000 ఎకరాల భూములకు సర్వే చేస్తారట. ఇప్పటికే ఓ 20,000 ఎకరాల వరకు దేవుని మాన్యం భూములు మింగిల్ అనేది సర్కారు వాళ్ళు అంటున్న మాట. ఇక ఉన్నది కూడా కథం పెట్టేందుకంటే ముందుగానే ఇకమతి చేయాలనేది సర్కారు వాళ్ళ ఆలోచన అన్నట్టు. గంత బందోబస్తు చేస్తున్నారు మంచిగానే ఉన్నది కానీ మరి ఆ భూములు ఏం చేస్తారంటారా? దానికి కూడా లెక్క ఉంది సర్కారు వాళ్ళ తాన. భూములకు అద్దులు ఆల్మాలన్నీ బందోబస్తు చేసి అటంక లీజుకిస్తారట. వచ్చిన ఆమ్దానితో గుళ్ళన్నీ ముద్దుగా చేయాలనేది సర్కారు వాళ్ళ ఉపాయం. అంటే పోయినవి పోంగా ఇక ఉన్నట్టన్నా కాపాడుకునేందుకు ఈ పని ముంగటేసుకున్నారు అన్నట్టు మన గవర్నమెంట్ వాళ్ళు.